అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో అన్నంలోకి చాలా టేస్టీగా కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొబ్బరి పచ్చడిని మనం అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా త్వరగా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా నోరూరించి కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగుళ్ళు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ వేరుశనగుళ్ళు లోపల వరకు పచ్చి అనేది లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశనగుళ్ళు దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొంచెం వేడవ్విన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే మన కారానికి తగ్గట్టుగా 5-6 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి 10-12 వరకు వేసుకోవచ్చు. అలాగే మనకి కావాలంటే ఈ పచ్చడిని పూర్తిగా పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా 2 కలిపి చేసామంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిరపకాయలు కాస్త దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని పచ్చడి మంచి టేస్ట్ రావడానికి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలో పచ్చిమిరపకాయలు కాస్త దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కొబ్బరికాయని తీసుకుని పైన పెంకుని తీసేసి అలాగే కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. మనకు కావాలంటే ఈ కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్తో అయినా చేసుకోవచ్చు. ఈలో 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 5-6 వెల్లుల్లి రేకల్ని పైన పట్టు తీసేసుకుని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోనే మన పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా చింతపండుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఈలో పచ్చి వాసన రాకుండా 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఈలో మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగుల్ని వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మగ్గించుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని నీళ్ళని వేసుకుంటూ పచ్చడిని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్విన తర్వాత 5 వెల్లుల్లి రేకల్ని చితక్కొట్టుకుని వేసుకుని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అలాగే 2 ఎండుమిరపకాయల్ని ముక్కలు చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు కొబ్బరి పచ్చడిని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా కమ్మనైన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.